ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ గుజరాత్ బౌలర్ల దాటికి ఈ సీజన్లోనే తొలిసారి ఆలౌట్ అయింది. అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 18 బంతుల్లో 43 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆరంభాన్ని అందించాడు. హేజిల్వుడ్ వేసిన ఒకే ఓవర్లో గిల్ 24 పరుగులు రాబట్టి మ్యాచ్ను గుజరాత్ వైపు తిప్పాడు. జోష్ బట్లర్ 39, రాహుల్ తెవాతియా 27 రాణించడంతో 15.5 ఓవర్లలోనే గుజరాత్ లక్ష్యాన్ని చేరుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో ఓటమిని నమోదు చేసింది. గుజరాత్ టైటన్స్తో జరిగిన ఈ లో స్కోరింగ్ గేమ్లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఈ సీజన్లోనే తొలిసారి ఆలౌట్ అయింది. 19.2 ఓవర్లలోనే 155 పరుగులకు 10 వికెట్లు కోల్పోయింది. అనంతరం గుజరాత్ టైటన్స్ 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ సీజన్లోనే 5వ విజయాన్ని నమోదు చేసుకుంది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్ శుభ్మన్ గిల్ అదిరే ఆరంభాన్ని అందించాడు. ముఖ్యంగా హేజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. క్రీజులో ఉన్నంతసేపు అటాకింగ్ గేమ్ ఆడాడు. 18 బంతుల్లో 43 రన్స్ చేసిన తర్వాత అతడు పెవిలియన్ చేరిపోయాడు. సాయి సుదర్శన్ 6 విఫలమైన వన్డౌన్లో వచ్చిన జోష్ బట్లర్ సత్తా చాటాడు. 19 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. చివర్లో గుజరాత్ టైటన్స్ వికెట్లు కోల్పోయి సాధించాల్సిన లక్ష్యం పెద్దగా లేకపోవడంతో పెద్దగా ఇబ్బంది కాలేదు. రాహుల్ తెవాతియా 17 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో 15.5 ఓవర్లలో గుజరాత్ టైటన్స్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో గుజరాత్ టైటన్స్ సీజన్లోనే 5వ విజయాన్ని నమోదు చేసింది. అయినా పాయింట్ల పట్టికలో 5వ ప్లేస్లో కొనసాగుతోంది. మరోవైపు ఈ సీజన్లో 3 ఓటమిని చవిచూసిన ఆర్సీబీ 12 పాయింట్లతో 2వ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోయినా భువనేశ్వర్ కుమార్ మాత్రం అదరగొట్టాడు. 4 ఓవర్లు వేసిన అతడు 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రొమారియో షెఫర్డ్ 2 వికెట్లు, అలాగే సుయేష్ శర్మ 1 వికెట్ తీశారు. కృణాల్ పాండ్యాకు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేసే అవకాశం రాలేదు.